టర్కీ, అజర్బైజాన్ ఈ దేశాలు పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేశాయి. ప్రత్యేకంగా టర్కీ తాను ఇస్లామిక్ ప్రపంచానికి ప్రతినిధిని అని భావిస్తున్నట్లుంది. అంతేకాదు పాకిస్తాన్కి చాలా సపోర్ట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్కి మద్దతు పలికింది. టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నారనమాట. ఈ సందర్భంగా రీసెంట్గా భారతదేశం యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు టర్కీ యొక్క ఈ ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఒకటి ఉంది, దాని పేరు సెలబీ అనమాట. వాళ్ళ సర్వీసెస్ను మనం క్యాన్సిల్ చేసాం, లైసెన్స్ను రద్దు చేసాం అనమాట. దాంతో ఈ సెలబీ ఏదైతే టర్కీ బేస్డ్ కంపెనీ ఉందో, ఈ ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ సెలబీ కంపెనీ ఏదైతే ఉందో అది మనకి వ్యతిరేకంగా భారతదేశం ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టుకి, బాంబే హైకోర్టుకి వెళ్ళింది అనమాట. సడన్గా మా ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారని చెప్పి. అయితే భారతదేశం మాత్రం, మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మాత్రం జాతి భద్రత దృష్ట్యా మేము సెలబీ వాళ్ళ లైసెన్స్లు క్యాన్సిల్ చేశామని చెప్తుంది. అంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తే భవిష్యత్తులో మా జాతి భద్రత, నేషనల్ సెక్యూరిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి మేము క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారనమాట. ఇంకో పక్క ఇండియన్ టూరిస్టులు ఎవరైతే టర్కీకి ప్లాన్ చేసుకున్నారో, టర్కీకి వెళ్ళాలనుకున్నారో చాలా వరకు ఇప్పుడు టర్కీకి వెళ్లకుండా డ్రాప్ అవుతున్నారనమాట. బాయ్కాట్ టర్కీ అని చెప్పి ఆన్లైన్లో, సోషల్ మీడియాలో చాలా క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట.